ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లు పెంచింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు రెపో రేటు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. 3 రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఏప్రిల్లో జరిగిన పరపతి సమావేశంలో రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచగా తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచినట్టుగా ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. దీంతో రెపో రేటు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలపై ఇచ్చే వడ్డీ రేటు 4.90% పెంచింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు భవిష్యత్తులో కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 60 నుంచి 85 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. మార్చి చివరి నాటికి ఆర్బీఐ రెపో రేటు 5.6% చేరే అవకాశం ఉంది. ఇక ఆర్బీఐ వడ్డీ రేట్లు పెరిగేందుకు ప్రధాన కారణం రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 7.73% ఎగబాకి 8 ఏళ్ల గరిష్టానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం కమోడిటీ ముడి చమురు ధరలే కారణం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. దాని ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచంలో అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇప్పటి వరకు సుమారుగా 45 దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లు పెంచాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా 2% వడ్డీ రేట్లు పెంచింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు పెంచడంతో వాణిజ్య బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. ముఖ్యంగా హౌసింగ్ లోన్స్ ఈఎంఐ భారం కానుంది. ఇప్పటికే ఇంటిపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల ఈఎంఐలో మార్పు లేనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. అలాగే కార్లు, పర్సనల్ లోన్పై వడ్డీ రేట్లు పెరుగుతాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.2% అంచనా వేసింది ఆర్బీఐ. Globalization of inflation. Not surprisingly, central banks are reorienting and recalibrating their monetary policies. Emerging market economies are facing bigger challenges from the increased market turbulence, monetary policy shifts in advanced economies, and their spillovers. The process of economic recovery in the EMEs is also getting affected. During these difficult and challenging times, the Indian economy has remained resilient, supported by strong macroeconomic fundamentals and buffers. The recovery has gained momentum despite the pandemic and the war. On the other దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా విజ్ఞాన్ భవన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నేత్రా న్యూ ఈ ట్రాకింగ్ అండ్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్ పోర్టల్తో పాటుగా మొబైల్ అప్లికేషన్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జాగృక్ నివేశిక్ సమృద్ధి భారత్ కి నివేష్పై చర్చ నిర్వహించింది. ఫైనాన్షియల్ మార్కెట్లో మహిళలను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. దక్షిణ కోల్కతాలో గుజరాతీ జంట దారుణ హత్యకు గురైంది. షేర్ మార్కెట్కు సంబంధించి హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి కోతవేటు దూరంలో భబానీపూర్లో వారి సొంత ఫ్లాట్లో ఈ హత్య జరగడం కలకలం సృష్టిస్తోంది. హత్య జరిగిన ప్రదేశాన్ని సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. హత్యకు సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. మృతుల దగ్గరకు సంబంధం ఉన్నవారే ఈ హత్య చేసి ఉంటారని ఆమె తెలిపారు. పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటారని హామీ ఇచ్చారు. బెంగాల్లో శాంతి భద్రతలకు భంగం కలగనివ్వమని, మత కల్లోలకు అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు.
ডেফিনেটলি পুলিশ যখন ইনভেস্টিগেশন করছে ওদের কাছে ইনফরমেশন আছে, কিন্তু ইনফরমেশন থাকলেও ইনভেস্টিগেশনের কতগুলো প্রসেস আছে, যতক্ষণ পর্যন্ত প্রসেসটা কমপ্লিট না হয় ততক্ষণ পর্যন্ত পুলিশ জানলেও বলতে পারে না। আর আমি তো বলতেই পারবো না, তার কারণ হচ্ছে আমি তো ইনভেস্টিগেশন করছি না, এটা কলকাতা পুলিশ ইনভেস্টিগেশন করছে। এবং আমি সেদিন থেকেই রাত্রেও আমি ছোট মেয়ের সাথে কথা বলেছি, যেহেতু আমি আলিপুরদুয়ারে ছিলাম, এবং আমিও পুলিশ কমিশনারের সাথে আমার ডেলি 15-20 বার কথা হয় এই ঘটনাটা নিয়ে, পেলে মানে নানা রকম ভাবে। ওরাও চারিদিকে খোঁজ লাগাচ্ছে, সবটাই যখন আইডেন্টিফাই করতে পেরেছে 99%, আশা করি ওরা পেয়ে যাবে, এটা ওদের ব্যাপার। এটা প্লিজ এর থেকে বেশি আমি কেস সম্বন্ধে বলতে পারবো, প্লিজ আপনাদের আমি স্যাটিসফাই করতে পারবো না। আমি চাই এলাকাটা শান্ত ছিল, শান্তই থাকবে। আর যারা বাইরে থেকে এসে এসব বদমাইশি করার চেষ্টা করা হচ্ছে। మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి మరోసారి శివరాజ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెసిడెన్షియల్ కాలనీలో లిక్కర్ అమ్మకాలు ఆపాలని ఆమె లిక్కర్ షాపుల ముందు నిరసన చేపట్టారు. కాగా ఆమె షాపుల ముందు కూర్చుని ధర్నా చేపట్టినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు మద్యం కొనుగోలుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో షాపు యజమానులు తమ షాపులు మూసేశారు. వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మద్యంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు చేపట్టిన నిరసన తర్వాత పోలీసు అధికారులకు మద్యం షాప్ యజమానులను హెచ్చరించారు. 3 రోజుల తర్వాత వస్తామని, అప్పుడు రాత్రి వరకు ధర్నా చేస్తామని హెచ్చరించారు ఉమాభారతి. నుపూర్ శర్మ వ్యాఖ్యలకు ముస్లిం దేశాలు స్పందించడం సహజమేని, ఈ అంశంపై ప్రభుత్వ స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. पार्टी प्रवक्ताओं को पार्टी की नीति का उल्लंघन कभी नहीं करना, इसलिए वो प्रवक्ता बनाए जाते हैं। हमारी नीति नहीं है कि हम किसी समुदाय का अपमान करें। उस भूल के उनको जो दंड पार्टी के पास में देने का अधिकार है वो पार्टी ने दे दिया। मुस्लिम राष्ट्रों की प्रतिक्रिया भी स्वाभाविक है, जिनने भी दी उसको भी विदेश मंत्रालय ने और हमारी सरकार ने ठीक से हैंडल कर लिया। इस चिंता का विषय ये था कि यूपी के चुनाव के समय से जो स्थितियां बनी उसमें प्रवक्ता अपनी मर्यादाएं भूलने लगे, झल्लाने लगे, कुछ भी बोलने लगे। नहीं तो पहले हंस देते थे आपस में बात करते समय, वो बंद हो गया। एक अजीब किस्म का तनाव आ गया आपसी संबंधों में, और हम ऐसे समय पे ये तनाव पैदा कर दिए हैं। इसलिए मुझे ये लगता है कि मोदी जी जिस तरह से देश को ले आए, ऐसा आज तक नहीं हुआ, किसी भी देश में शायद नहीं हुआ। उनने जितने निर्णय लिए देश उनके साथ खड़ा रहा, आर्थिक क्षेत्र के, राजनीतिक क्षेत्र के, सामाजिक क्षेत्र के, ट्रिपल तलाक का, 370 को हटाने का, जीएसटी का, डिमोनेटाइजेशन का। ऐसा कब हुआ है कि जिस तरह से अभिनंदन वर्धमान की वापसी हुई है सम्मानजनक तरीके से, इनको जिस तरह से हैंडल किया, देश भी उठता जा रहा था, नेता देश। పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ను శిరోమణి అకాలీదళ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రిత్ కౌర్ బాదల్ కలిశారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మతీజాకు ప్రాణహాని పొంచి ఉందని చెప్పారు. జైల్లోనే ఆయన్ను చంపే కుట్ర జరుగుతోందని, వేరే కేసులు ఇరికించే కుట్ర జరుగుతోందని గవర్నర్కు వివరించారు. తక్షణమే అదనపు జైళ్ల ఏడీజీపీ హరిప్రీత్ సిద్ధును తొలగించాలని ఆప్ ప్రభుత్వాన్ని కోరాలని గవర్నర్ను వినతిపత్రం ఇచ్చారు. ఆప్ ప్రభుత్వం చేతిలో హరిప్రీత్ సిద్ధు కీలుబొమ్మని ఆమె తెలిపారు. కాగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మతీజాపై వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారని తెలిపారు. జైళ్ల ఏడీజీపీతో తన సోదరుడు మతీజాకు హాని తలపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఆమె. देखिए, हम गवर्नर साहब को मिलके आए हैं इसलिए कि जो एडीजीपी प्रिजन बनाया गया है हरप्रीत सिद्धू, ये एक ऐसे नाकाबिल अफसर हैं जो कैप्टन सरकार में, चन्नी सरकार में और अब ये तीसरी सरकार ने इनको, ये पहले एसटीएफ के हेड बनाया गया ड्रग्स खत्म करने के लिए, लेकिन ड्रग्स पंजाब में खत्म नहीं, 10 गुना बढ़ गई, क्योंकि इनका एक ही एक एजेंडा था कि बिक्रम सिंह मजीठिया को इन्होंने फंसाना है और किसी तरह फिक्स करना है, क्योंकि ये हरप्रीत। గోవాలో ఇటీవల కాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా బ్రిటిష్ మహిళను ఉత్తర గోవాలో అరమాబోల్ బీచ్ వద్ద స్థానికుడు అత్యాచారం చేశాడు. వెంటనే బ్రిటిష్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, అదే రోజు నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది.
రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను అరెస్ట్ చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులు ఉపేక్షించలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా బ్రిటిష్ మహిళ తన ఫిర్యాదులో అత్యాచారం చేసిన వ్యక్తి మసాజ్ చేస్తానని నమ్మించి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశారు. क्राइम हो चुका था, उसको फटाक से अरेस्ट कर दिया है. ही इज बिहाइंड बार. 4 दिन के लिए उसके ऊपर कस्टडी भी डाली है. ज़्यादा है, मैं वही बोल रहा हूँ कि जो क्राइम हो रहा है उसका डिटेक्ट तो हो रहा है, लेकिन मैंने उसी दिन जैसे कहा कि जो कोई काम क्राइम करता है इसके बारे में वो अवेयरनेस ज़्यादा करने की. ఢిల్లీలో లజ్పత్ నగర్లో యాక్సిస్ బ్యాంక్ బేస్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బేస్మెంట్ మీటర్ రూమ్లో మంటలు అంటుకున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. మీటర్ రూమ్ చెత్త చెదారం పైపులతో నిండిపోయిందని వారు తెలిపారు. మంటలు అంటుకున్న వెంటనే ఫైర్ సర్వీసులకు సమాచారం ఇచ్చామని, వెంటనే వారు వచ్చి మంటలు ఆర్పారని తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. రాజస్థాన్లో బుండీలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా నమోదైంది. మనుషులు విషయం పక్కన పెడితే మూగజీవులు ఎండకు సతమతమవుతున్నాయి. ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే పర్యావరణ పనితీరు సూచీలు 2022 సంవత్సరానికి భారత్ ర్యాంక్ మరింతగా దిగజారిపోయింది. 180 దేశాల జాబితాలో అత్యల్పంగా 18.9 పాయింట్లు సాధించి ర్యాంకులో అట్టడుగు నిలిచింది. 77.90 పాయింట్లతో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత స్థానాల్లో బ్రిటన్, ఫిన్లాండ్, మాల్టా, స్వీడన్లు ఆక్రమించాయి. గత కొన్నేళ్లుగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు తగ్గించడంలో ఆ దేశాలు సఫలమయ్యాయని తాజా పర్యావరణ పనితీరు సూచీ 2022 నివేదికలో పేర్కొంది. అమెరికాలో ఏల్ యూనివర్సిటీకి చెందిన ఏల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ, కొలంబియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కలిసి ఈ నివేదిక రూపొందించాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సుస్థిరపై ఈపీఐ గణాంకాలతో సహా పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తుంది. 11 విభాగాల్లో 40 సూచికలను ఆధారంగా చేసుకుని వాతావరణ మార్పులు, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం, వాయు నాణ్యత తదితర అంశాల్లో ర్యాంకులు కేటాయిస్తుంది. ఆయా దేశాలు తమ పర్యావరణ లక్ష్యాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా అంచనా వేస్తుంది. దిగజారుతున్న వాయు నాణ్యత, వేగంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కారణంగా భారత్ మొదటిసారి ర్యాంకింగ్స్లో చివరకు పడిపోయిందని నివేదికలు వివరించింది. అయితే భారత్తో పోల్చితే మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు భారత్ కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి. గ్రీన్ హౌస్ వాయువులకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించిన 2050 నాటికి చైనా, భారత్లో తొలి 2 స్థానాల్లో నిలుస్తాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. డెన్మార్క్, బ్రిటన్ తదితర కొన్ని దేశాలు 2050 నాటికి ఈ ఉద్గారాలు కట్టడి చేయగలవన్నారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నియంత్రణ విషయంలో అనేక దేశాలు తప్పుడు దిశలో పయనిస్తున్నాయి. చైనా, భారత్, రష్యా వంటి అతిపెద్ద దేశాల్లో ఈ సమస్య మరింత వేగంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కేవలం చైనా, అమెరికా, భారత్, రష్యాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 50% పైగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతాయని ఈపీఐ తాజా నివేదికలో హెచ్చరించింది. ఇరాన్లో ప్రతి ఏడాది ఉరిశిక్షల అమలు క్రమంగా పెరుగుతోంది. 2021లో ఏకంగా 333 మందికి మరణశిక్షలు అమలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 25% అధికం. తాజాగా గత సోమవారం ఒక్కరోజే 12 మంది ఖైదీలు ఉరితీశారు. ఇలా ఇరాన్ ప్రతి ఏడాది పెరిగిపోతున్న ఉరిశిక్షల పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో జహేడన్ జైల్లో సోమవారం ఒక్కరోజే 12 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. వారిలో 11 మంది పురుషులు, 1 మహిళ ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. ఉరిశిక్ష అమలైన వారిలో 6గురిపై మాదక ద్రవ్యాల కేసులు నమోదు కాగా మరో 6గురిపై హత్య కేసులున్నట్టుగా ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. వీరిలో 1 మహిళ కూడా ఉన్నారు. ఆమె తన భర్తను హత్య చేసి 2019లో అరెస్ట్ అయ్యారు. మరణశిక్ష పొందాక బలూచ్ మైనార్టీ వర్గానికి చెందిన వారేనని IHR వెల్లడించింది. IHR సేకరించిన వివరాల ప్రకారం ఇరాన్లో 2021 నాటికి 333 మందికి మరణశిక్ష అమలు చేశారు. అంతకుముందు 2020లో పోల్స్తే ఉరిశిక్షల అమల్లో 25% పెరుగుదల కనిపించింది. కాగా ఉరిశిక్ష పడిన వారిలో 21% మంది బలూచ్ ఖైదీలే కాగా స్థానిక ఇరానియన్లు మాత్రం 2 నుంచి 6% మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇరాన్లో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు చుక్కల్లంటాయి. ప్రజలు నేతలపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇరాన్లో మరణశిక్షలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ పేర్కొంది. కాగా ఇరాన్లో మరణశిక్షలు 28% పెరుగుదల కనిపించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య కంటే వాస్తవంగా మరింత ఎక్కువగానే ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేస్తోంది NCR. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ స్టార్ జాన్ డెప్ ఇటీవలే వర్జీనియా కోర్టు కేసులో మాజీ భార్య నటి అంబర్ హెర్డ్పై విడాకులు తీసుకున్నారు. ఈ సంతోషంలో ఆయన విలాసవంతమైన డిన్నర్ పార్టీ ఇచ్చారు. బ్రిటన్లో బర్నింగ్ హోమ్లో వారణాసి అనే రెస్టారెంట్లో ప్రముఖ గిటారిస్ట్ జెఫ్ బెక్ పార్టీ ఇచ్చారు. బర్నింగ్ హోమ్లో వారణాసి అనేది అతిపెద్ద భారతీయ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో సుమారుగా 400 మంది కూర్చుని విందు ఆరగించే సౌకర్యం ఉంది. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్టైల్స్, రోజీ షాంపైన్ వంటివి జాన్ డెప్ కోసం ఏర్పాటు చేశారని న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఈ పార్టీ కోసం జానీ డెప్ $62,000 అంటే భారతీయ కరెన్సీలో 48 లక్షలు ఖర్చు చేశారట. ఆ పార్టీలో జానీ డెప్ చాలా రిలాక్స్డ్గా కనిపించారట. రెస్టారెంట్ సిబ్బందితో ఉత్సాహంగా గడిపి ఫోటోలకు పోజు కూడా ఇచ్చాడు. జానీ డెప్ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అంటూ వార్నర్స్ రెస్టారెంట్ సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేశారట. ఇదిలా ఉండగా పార్టీకి ముందు జానీ డెప్ భద్రతా సిబ్బంది సిటీ సెంటర్ రెస్టారెంట్ పూర్తిగా తనిఖీలు చేశారు. ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా తనిఖీలు చేశారు. కాగా ఆదివారం ఈ నెల 5 సాయంత్రం తమకు ఒక ఫోన్ వచ్చిందని, జానీ డెప్ తన మిత్రులతో కలిసి రెస్టారెంట్కి వస్తున్నది ఫోన్ సారాంశమని, కానీ ఈ ఫోన్ ఫేక్ కాలని తాను నమ్మలేదని, జానీ భద్రతా సిబ్బంది వచ్చి తనిఖీ చేశాక అప్పుడు నిజమే నమ్మామని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ విందులో షిక్ కబాబ్, చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, మసాలా, ల్యామ్ కరాహీ వంటి వంటకాలు వడ్డించారు. జాన్ డెప్కు వండి వార్చామని వారణాసి రెస్టారెంట్ మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ చెప్పారు. రెస్టారెంట్ సిబ్బందికి టిప్ కూడా భారీగానే ముట్ట చెప్పారట. ప్రస్తుతం జానీ డెప్ ప్రముఖ గిటారిస్ట్ జెఫ్ బెక్తో కలిసి బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 5న వారణాసి భారతీయ రెస్టారెంట్లో విడాకులు తీసుకున్న సందర్భంగా పార్టీ చేసుకున్నారు జానీ డెప్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది. ECA ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రపంచంలో అన్ని నగరాలతో పోల్చుకుంటే హాంకాంగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువని ECA ఇంటర్నేషనల్ తెలిపింది. ఇక్కడ ఒక కప్పు కాఫీ $5.21, పెట్రోల్ $3, కిలో టమాటా $11.51 పేర్కొంది. వివిధ నగరాల్లో వ్యక్తుల జీవన ప్రమాణాలు, రోజువారీ ఖర్చులు, నిత్యావసర ధరలు వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ జాబితా తయారు చేసింది ECS సంస్థ. టర్కీకి చెందిన ఆంకారా 207వ స్థానంలో ఉండి అత్యంత చౌక నగరంగా నిలిచింది. ఈ జాబితాలో న్యూయార్క్ 2వ స్థానం ఆక్రమించగా జెనీవా 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా లండన్ 4వ స్థానం, టోక్యో 5వ స్థానంలో నిలిచాయి.
పెరిగిన అద్దె ఖర్చులు లండన్, న్యూయార్క్ నగరాలను టాప్ 5లో నిలిచేలా చేస్తాయి. లండన్లో 20%, న్యూయార్క్లో 12% అద్దెలు పెరిగాయి. న్యూయార్క్ సిటీలో రెసిడెన్షియల్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటోంది. అయితే కరోనా సంక్షోభంతో ఆశించిన స్థాయిలో మార్కెట్ లేదు. ఇక అద్దె, పెట్రోల్ వంటి వాటిలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ సింగపూర్ 13వ స్థానంలో నిలిచింది. సింగపూర్ డాలర్ బలహీనపడడమే దీనికి కారణమని ఈసీఏ వివరించింది. ఇక జపాన్కు కరెన్సీ ఎన్ బలహీనపడడం వల్ల జపనీస్ నగరాల ర్యాంకులు దిగజారిపోయాయి. అయితే చైనా నగరాలైన షాంఘై, గ్యాంగ్జో నగరాలు మాత్రం వరుసగా 8, 9 స్థానాల్లో ఉన్నాయి. ఇక అన్ని నగరాల్లో గత ఏడాదితో పోలిస్తే పెట్రోల్ ధర 37% పెరిగినట్టుగా ఈసీఏ తెలిపింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అన్ని నగరాల్లో వంట నూనెలు 25% పెరిగినట్టుగా ఈసీఏ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, హాంకాంగ్పై కూడా దాని ప్రభావం ఉన్నప్పటికీ హాంకాంగ్ అగ్రస్థానంలో ఉన్నట్టుగా ప్రకటించింది. ఇటీవల హాంకాంగ్లో రిపల్స్ బే బీచ్ తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో హాంకాంగ్ కోవిడ్ నిబంధనలు సడలించింది. దీంతో టూరిస్టులు హాంకాంగ్కు క్యూ కడుతున్నారు. ఇవి నేషనల్ అండ్ వరల్డ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.